తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన తిరుపత్తూర్ నియోజకవర్గం టీబీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రేపు జరగాల్సిన విశ్వాస పరీక్షలో పాల్గొనవద్దని శ్రీనివాస సేతుపతిని న్యాయస్థానం ఆదేశించింది. ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో పొరపాటు జరిగిందని మాజీ మంత్రి డీఎంకే నేత పెరియ కరుప్పన్ మద్రాస్ హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. నియోజకవర్గ సంఖ్య 185లో పడాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని నియోజకవర్గ సంఖ్య 50కి అక్రమంగా బదిలీ చేశారని పెరియ కరుప్పన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మార్పుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలిపారు. అయితే ఒక్క ఓటు కూడా మరో నియోజకవర్గానికి బదిలీ కాలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి వచ్చే ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. పిటిషనర్ దాఖలు చేసిన ఆధారాలను పరిశీలించిన మద్రాస్ హైకోర్టు ఫిర్యాదులో తగినంత బలం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఈ ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో బల పరీక్షలో విజయ్కు ఒక ఓటు తగ్గనుంది.